ఈరోజు నిన్ను చూస్తుంటే నా చెల్లెలు నా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తా ఉండదు. అందుకే మొదటి ముద్ద నీకు తినిపించిన తర్వాతే మేమందరం తింటాం. ఈ పెద్దిరెడ్డి ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని కలగజేసినావు. ఈ పెళ్లి పెద్దిరెడ్డి కాదమ్మా, నువ్వే నా పెద్ద కూతురు జానకి. అడుగు ముందుకు కదిపితే నీ జీవితంలో ఆనందం వస్తుంది. వెనకడుగు వేస్తే ఆ జీవితమే నిన్ను చూసి నవ్వుతుంది. భయం తలుపు తడితే అది తెరిచే సాహసం నువ్వే కావాలి. బంగారం కొట్టులో ఉన్న మంగళసూత్రం విలువ వేలల్లో ఉండొచ్చు, కానీ ఆడదాని మెడలో పడ్డప్పుడు దాని విలువ వెల్లకట్టలేనిదమ్మా. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ తీసేనేలా నీ పెనిమిటి నీకు మాత్రమే సొంతం. అతగాడే నీ జీవితం. ఏం చేస్తున్నావే? ఏం లాభం? అది ఇప్పుడు కేవలం ఒక పసుపు తాడులాగానే మిగిలిపోయిందే. దాని విలువ దిగజారిపోయింది. ఇంకెందుకే దాని మీద ప్రేమ? ఇప్పుడది నీ సొంతం కాదే, ఇంకొకరికి అంకితం అయిపోయింది. ఇంకెందుకు ఇక్కడ? పద, మన తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం రా? గోదాట్లోకి. అవసరం లేదు. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి. ఏంటి? భర్త? అవునరా, సూర్య. అదే నా బావ. తనిక్కడుండగా నేనెక్కడికి వెళ్తాన్రా? ఏంటే, నీకేమన్నా పిచ్చా? అక్కడ వాళ్ళంతా కుటుంబంలో కలిసిపోయారే, నువ్వే ఒంటరిదానివి. నా మాటిని పద, వెళ్ళిపోదాం పద. ఏంటే, పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకొని వాళ్ళిద్దరూ కలిసి 7 అడుగులు నడిచేదాకా నీ అడుగు బయట పెట్టవా? ఈ పెళ్లి జరగదురా. ఏంటే, ఏంటి
ఏంటే నువ్వనేది? మా ఊళ్ళమ్మ చెప్పింది నిజంరా బాలు. భార్య అంటే నీడ, భర్తని వెన్నంటే ఉండే నీడ. నా భర్తని నేను దక్కించుకోవడం అంటే వైషు ప్రేమని లాక్కోవడం అవుతుందేమో అనుకున్నాను. అలా చేస్తే ఈ నీలది స్వార్థం అవుతుందేమో అనుకున్నాను. కాని అలా చేస్తేనే ధర్మం అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావే? నా మెడలో తాళి కట్టిన వాడితో ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టించటం తప్పు కదరా బాలు. తప్పని ఇప్పుడు అనుకుంటే ఏం లాభమే? పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడ సూర్య పెళ్లి కొప్పుకున్నాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ సమస్యను పరిష్కరించలేవే. గతం గుర్తులేక గతంలో నేనున్నానని తెలియక సూర్య ఈ పెళ్లి కొప్పుకున్నాడే కాని తెలిస్తే తనే ఈ పెళ్లి ఆపేస్తాడ్రా. తెలిసేలోపే పెళ్లి జరిగిపోతే నీ పరిస్థితి ఏంటే? పెళ్లి జరిగిన తర్వాత తెలిస్తే వైషు పరిస్థితి ఏంట్రా? అప్పుడు నేనే తన భార్యనన్న నిజం తెలుసుకొని సూర్య నా దగ్గరికి వస్తే వైషు ఏమైపోతుందిరా? ఈ ఆలోచన ఇప్పుడు కాదే. వైషు ప్రేమిస్తుంది నీ భర్తనే అని తెలిసినప్పుడే ఉండాలి. నువ్వు చేసిన తప్పేనని నేను నెత్తున్నోరు బాదుకున్నప్పుడే ఉండాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభమే? పెళ్ళి ఆపడం అంటే మాట్లాడుకున్నావా? కూతురు మీద అల్లుడి మీద ప్రాణం పెట్టుకున్నాడే పెద్దయ్య. వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలనేది ఆయన 25 ఏళ్ల కలే. ఇప్పుడు ఆ కళ ఆవిరైపోతుంటే చూస్తూ ఊరుకుంటాడనుకున్నావా? నరికి అవతల పడేస్తాడు. అసలే ఆ సునంద నువ్వు ఆనందవర్మ కూతురు అన్న విషయం ఎప్పుడు బయటపడుతుందో అని భయపడి సత్రాలే. రే, పెళ్లికి అడ్డుపడ్డా పెద్దయ్య నన్ను చంపేస్తాడు. ఆనంద్ కూతురునని తెలిసినా పెద్దయ్య నన్ను చంపేస్తాడు. అవన్నీ పక్కన పెడితే నా కోసం వచ్చిన నా భర్తను నేను సొంతం చేసుకోలేకపోతే నేనే చచ్చిపోతాను. ఇంతకు ముందు నా నీల స్వార్థానికి లొంగకుండా త్యాగానికి సిద్ధపడింది. కాని ఇప్పుడున్న నీల అది త్యాగం కాదు, ఇంకొక అమ్మాయికి చేస్తున్న ద్రోహం అని తెలుసుకుంది. తెలిసి ఇంకో అమ్మాయికి ద్రోహం చేయలేనురా. అది కాదే పిచ్చిదానా. ఇప్పుడు నువ్వేబోయే ప్రతి అడుగు ద్రోహం కింద లెక్కడతారే. ఎవరేమనుకుంటారనే దాంతో నాకు పనిలేదురా. వాళ్ళు ద్రోహం అనుకున్నా సరే నేను వైషు జీవితానికి చేస్తున్నది మాత్రం న్యాయమే. అది కాదే. నేను సూర్య కలిసుండడం నీకు సంతోషమేగా? దానికోసమే కదే నేను ఇన్నాళ్ళు తప్పన పడింది. ఇకపై నేను వేసే ప్రతి అడుగు నా బావని చేరుకోవడానికి రా. అది జరగాలని నాకు ఉందే, కానీ ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో ఊహించుకుంటేనే భయంగా ఉంది. రే, సమస్యని సృష్టించిన చోటే పరిష్కారాన్ని సృష్టిస్తాడు రా దేవుడు. వాటిని గట్టెక్కాలంటే బలమైన సంకల్పం ఉండాలి. ఇప్పుడది నాలో కలిగింది. ఆ సంకల్పమే ధైర్యంగా నాతో ముందడుగు వేయిస్తుంది.
రోజులైనా ఇంకా రిపోర్ట్ ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు బసవా. వెళ్ళి అడుగుదాం పదండి. సురేష్ గారు, మీరు పిల్లలకి టెస్టులు చేశారు కదా, అవును, రిపోర్ట్స్ ఏమన్నా వచ్చాయా? నిన్నే వచ్చాయండి. డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాను. మీరు వెళ్ళి ఆయన కలవండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ డాక్టర్. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. సార్, రిపోర్ట్స్ వచ్చాయంట కదా, ప్రాబ్లం ఏంటో తెలిసిందా? ప్రాబ్లం అంటే మేజర్ ప్రాబ్లమే డిటెక్ట్ అయింది వైదేహి గారు. అంటే ప్రమాదం ఏదైనా ఉందా? ప్రమాదం ఏమీ లేదు, కానీ ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా? దేని గురించి డాక్టర్? పిల్లలందరికీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడింది వైదేహి గారు. ఏంటి సార్ మీరనేది? కంగారు పడాల్సిన పనేమీ లేదు మేడం. ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీనికి మీరు అనుమతిస్తే మేం ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. ఆపరేషన్ అంటే? ఆపరేషన్ గురించి మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. నేను ఆల్రెడీ మహానంది గారితో మాట్లాడాను, తను ఓకే చెప్పారు. బట్ మీరు గార్డియన్ కదా, మిమ్మల్ని అడగకుండా మేము ఏ డెసిషన్ తీసుకోలేం. ఆపరేషన్ తప్పదన్నప్పుడు మేం మాత్రం చేసేదే ఉంది డాక్టర్. ఏమంటారమ్మా? అవును డాక్టర్, మాకు కావాల్సింది పిల్లల్ని క్షేమంగా తిరిగి అనాథాశ్రమంలో చేర్చడం. వాళ్ళకేం కాదు అన్న గ్యారంటీ మీరిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు డాక్టర్. మేం కూడా మంచి చేయాలనే చూస్తున్నాం. పిల్లల్ని కాపాడే బాధ్యత మా మీద కూడా ఉంది. అదుగో మహానంది గారు కూడా వచ్చేశారు. రండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆపరేషన్ గురించి డాక్టర్ చెప్పారా? దాని గురించే చెప్తున్నాను సార్. ఓకే. ఇంతలో మీరు వచ్చారు. చూడమ్మా, ఆ రోజు ఫుడ్ పాయిజన్ అవడం వల్ల పిల్లలకి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయింది. అందులో కంగారు పడాల్సిన పనేం లేదమ్మా. ఆపరేషన్ చేస్తే అంతా సరైపోతుంది. పిల్లలు కదమ్మా, ఆపరేషన్ అనేసరికి మనకే కొంచెం బాధగా ఉంటుంది. అయినా తప్పదమ్మా, చెయ్యాలి. ఇప్పుడు బాధని తట్టుకోగలం సార్, కానీ జరగరాంది ఏదైనా జరిగితేనే. ఏం కాదంటున్నారు కదమ్మా, ఇంకెందుకు మనసులో ఆ సంకోచం? డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేయండి. డాక్టర్, మీకు ఆపరేషన్కి సంబంధించి ఏం కావాలో నాతో చెప్పండి. అలాగే సార్. అమ్మా, మీరు వెళ్ళి అలా కూర్చోండి. రండమ్మా. ఈ ప్రేమ ఆప్యాయతలు చూస్తూ ఉంటే పరమ కంపరంగా ఉంది. ఏ సిచ్యువేషన్స్లో అయితే నేను ఉండకూడదు అనుకున్నానో అలాంటివే క్రియేట్ అయ్యాయి. ఇదంతా శశి వల్లే. ఆ అజయ్ గాడి మీద ప్రేమతో నన్ను ఇరికించేసింది. ఎలాగైనా సూర్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే వామ్మో, ఈ ప్రేమ నేనెక్కడ తట్టుకోవాలి? ఏం చేద్దామని ఇలా? మీ ఇద్దరూ వెళ్ళి గోదాట్లో దూకండి. ఏంటి ఆ చూపు? ఏంటి? కోపం వస్తుందా? కోపం వస్తుందా? ప్రతిదానికి అడ్డ వస్తావేరా? ఒరే,
వేరే పనేమీ లేదా? పెళ్లి పెటాకులు ఏమి వద్దా? ఎప్పుడు చూసినా దీని వెనకాల పడి ఏడుస్తావేరా? అయినా అయినా ఏం సాధించారా మీరిద్దరూ? అక్కడ సూర్య మీకు నాకు కాకుండా పోతున్నాడు. ఏమే, వాడు నిన్ను చీకొట్టి మెడపట్టి బయటికి గెంటేసినా నీకింకా సిగ్గు రాలేదా? ఇంకా ఏ మొహం పెట్టుకుని వాడి చుట్టూ తిరుగుతున్నావే? ఏంటే మెంటలెక్కిందా? పిచ్చి పట్టినట్టుగా నవ్వుతున్నావు. కడుపులో బిడ్డుంది, నీ కళ్ళ ముందు చీకటుంది, ఆ చీకట్లో నీ మృత్యు ఉంది. నవ్వెలా వస్తుందే నీకు? నా పరిస్థితి తలుచుకొని నేను నవ్వడం లేదు. నీ గురించి ఆలోచిస్తేనే నాకు నవ్వొస్తుంది. నీ ఆవేశం ఆరాటం చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నాను. నన్ను చూసి నవ్వడం కాదే, నీ జీవితం నవ్వుల పాలు కాకుండా చూసుకో. నవ్వేదెవరో నవ్వులు పాలయ్యేదెవరో ముందు నువ్వు తెలుసుకో సునందా. చింత చచ్చినా పులుపు చావలేదని నీ పొగరింకా తగ్గలేదే. అయినా మీ ఇద్దరిని వదిలేసి నేను తప్పు చేశాను. అసలు ఆ రోజే మిమ్మల్ని వేసేసుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేదే కాదు. అయినా నీకసలు మైండ్ అనేది ఉందా? ఉన్న పని చేయడం మానేసిందా? ఏ ధైర్యంతో ఈ ఇంట్లో తిరుగుతున్నావు? నువ్వు ఆనంద్ కూతురివని ఆ పెద్దిరెడ్డికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చంపేస్తారు. మరి అంత తెలిసి ఇక్కడేం చేస్తున్నావే? ప్రాణాల మీద ఆశ వదులుకున్నావా? నా భర్త మీద ఆశ పెంచుకున్నాను. అంటే సూర్యని? అవును, సూర్య నావాడే. ఈ రోజు వరకు నేను విన్న దాంట్లో ఇదే ది బెస్ట్ జోక్. ఎలా నీ వాడవుతాడనుకుంటున్నావే? ఒక పక్క వైషు ప్రేమ, ఇంకొక పక్క పెద్దిరెడ్డి ఆప్యాయత. వీటన్నింటినీ మించి నాలో పగ. ఇవన్నింటినీ జయించడానికి నువ్వేమన్నా అలెగ్జాండర్ అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ నీలవి. ఓడిపోతావు. గెలిచి చూపిస్తాను. యుద్ధం మొదలు పెట్టకముందే నిన్ను చంపేస్తాను. నీ వల్ల కాదు సునందా. వల్ల కాదు అన్న నిన్ను వల్లకాటికి పంపడానికి నాకు క్షణం పట్టదు. పెద్దిరెడ్డితో నువ్వు ఆనంద్ కూతురువని చెప్పిన మరుక్షణం నీ తల తెగి నేల మీదుంటుంది. నీ ఒక్కదానికి ఎందుకంత శ్రమ? పద, ఇద్దరం కలిసే చెప్తాం. పద. ఆనంద్ కూతుర్ని నేనే అని గర్వంగా చెప్పుకుంటా. ఏం చూసుకునే నీకింత ధైర్యం? నాది ధైర్యం కాదు సునందా, తెగింపు. సహనం నశించింది సునందా. అందుకే సమరానికి సిద్ధపడ్డాను. తాడో పెడో తేల్చుకుంటాను. కలలు కంటున్నావు నీలా. నువ్వనుకున్నది జరగదు.
ఏది జరుగుతుందో ఏది జరగదో కాలమే చెప్తుంది. అయినా నువ్వు నేను ఆనంద్ కూతురునని చెప్పాలనుకున్న దానివే అయితే నేను ఇంట్లో ఉన్నానని నీకు తెలిసినప్పుడే చెప్పేదాన్ని. అలా చెప్పలేదంటే ఆ విషయం తెలియడం వల్ల నీకేదో జరుగుతుందన్న భయం నీలో ఉంది. ఆ భయం నేనే అని నాకు తెలుసు. నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్తానని నీకు తెలుసు. నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావని తెలిస్తే వాళ్ళు నిన్ను ఏ విషయంలోనూ నమ్మరు. అన్నింటినీ మించి తన కూతురి ఇష్టానికి నువ్వు అడ్డుగా ఉన్నావని తెలిస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడరు. ఎవరి మనసు నొప్పించకుండా ఈ కుటుంబానికి ఏ అన్యాయం జరగకుండా నా సూర్యని నేను సొంతం చేసుకుంటా. చూడు, నీలా నన్నెవరైనా హర్ట్ చేస్తే నేను పెద్దగా పట్టించుకోను. కానీ నా ఈగోని హర్ట్ చేస్తే మాత్రం చాలా వైలెంట్ అయిపోతాను. నా ఆలోచనలు సైలెంట్గానే ఉంటాయి, కానీ వాటి పరిణామాలు నువ్వు తట్టుకోలేవు నీలా.